కట్టండి, మేము కాదంటం లేదు. ఇన్నాళ్ళు మేము ఆగాం కదా, 7 సంవత్సరాల నుంచి కట్టకుండా ఉంచాం. సరే కోర్టుకి వెళ్ళాం, కోర్టు తీర్పిస్తా తీర్పు 28 రోజులు 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికన్నా వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి. నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే, డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదండి కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ ఉంటే కూర్చోండి. సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూర్చోయ్యా, నువ్వు కూర్చో. ఏం చేస్తారయ్యా మా బాధని. చచ్చిపోతాం మరి, చూస్తా ఉండండి మరి, మీరు చూస్తా ఉండండి, చచ్చిపోతాం చూస్తా ఉండండి మరి. ఎక్కడికి పోవాలి మేము, ఎక్కడికి పోవాలి? సడన్ గా వచ్చి కూల కొడతామంటే ఎక్కడికి పోవాలి మేము? అమ్మా ఇల్లు ఇస్తామంటున్నారు కదా, ఇల్లు ఇస్తే సరిపోతుంది మాకు సార్, అంతే సార్ అమ్మా, అంతే సార్. న్యాయం చేయండి సార్. గరీబ్ మీద ఎందుకు కూర్చున్నావు సార్? పెద్ద గులోటు ఆడ మినిస్టర్ అయితే మేము కాదా మనుషులు కదా, వాడు మనిషి, వాడికి పైసా ఉంది మా దగ్గర లేదా, డబ్బులు లేవా మా దగ్గర? ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ముచ్చుకొని కూర్చున్నాడు. ఎవరు ఎమ్మెల్యే, ఎవరికి ఎమ్మెల్యే, ఎవరి గురించి ఎమ్మెల్యేడు? ఇది భయం సార్ మా బతుకు. ఏంది సార్ ఇది? ఏడ బతుకుతున్నాం సార్ మేము? 1942లో బతుకున్నామా, 2024లో బతుకుతున్నామా? ఏంది సార్ ఇది? ఇంత నేమా? కోర్టుకు నోటీసు, కోర్టును ఆపడం ఏంటి సార్? కోర్టు ఎందుకు ధిక్కరిస్తుంది సార్ పబ్లిక్ ని? అంతే కోర్టు కూడా అంతా ఇదైపోయిందా సార్? అంటే కోర్టును కూడా గవర్నమెంట్ ఇట్లా ఆపుకుంటా రేవంత్ రెడ్డి అంతా పెద్ద మనిషి సార్. మేమంతా అంటే ఓట్లు వేసి గెలిపించినోడు ఎక్కడన్నా 100%. ఎందుకంటే నా కడుపుల బాధ రేవంత్ రెడ్డికే తెలవాలి. ఎందుకంటే ఆయన ఏసీ వేసుకొని 2 కిలోమీటర్ దూరంలో గేట్లు పెట్టుకొని వండుకుంటాడు. మేము అట్లా కాదు. దొంగలు వచ్చినా ఎవరు వచ్చినా అదే గుడిసెలు పడతాం, ఇదే రోడ్డు మీద బతుకుతాం మేము. ఇదే బతుకం అది రోడ్డు మీద. కానీ నీలాగా కాదు కదా, నాలాగా రోడ్డు మీద ఇప్పుడు రమ్మని వచ్చి చూడమని ఫస్ట్ నా పరిస్థితి చూసి నువ్వు అప్పుడు చెప్పు, అరే నువ్వు ఖాళీ చేయరా అని చెప్పు.